ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నోరు తెరవడం లేదు అని ఒక వార్తని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నోరు తెరవడం లేదు ఎందుకు తెరవడం లేదు అనేది ప్రధానమైన కారణం. ఒకవైపు జేడీయూ తెరుతుంది, ఒకవైపు ఎల్జేపీ తెరుతుంది, చిరాగ్ పాస్వాను వాళ్ళు కూడా కీలకంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని, ఇంకొక వైపు బీజేడీ ఒరిస్సాలో తెరుతుంది, బీజూ జనతాదళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు నోరు తెరవట్లే? ఎందుకు నోటికి తాళం వేసి ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఈ నోటికి తాళం వేయటం వెనక ఆయనకు సంబంధించిన వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత విషయాలు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఎందుకు అంత భయపడుతుండో అనేది ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానిపైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నోరు తెరవడం లేదన్నాడు. ప్రధాని మోదీ విషయంలో గతం నుంచి గుణపాఠం నేర్చుకోకుంటే తెలుగుదేశం పార్టీ ధృతరాష్ట్ర కౌగిలికి బలికాక తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఒంగోలు సుందరయ్య భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్ల మద్దతు మీద ఆధారపడి ఉందని, సొంత రాష్ట్రం కోసం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా నిధులు కోరారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసం నోరు తెరవడం లేని టీడీపీ ఎంపీలతో ఎక్కువ నిధులు తీసుకొని రావాలని సూచించారే తప్ప రాష్ట్ర హక్కుల గురించి ప్రస్తావించలేదని చెప్పారు. వెనకబడిన ప్రకాశం జిల్లాకు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ ప్రకటించాలని, రాష్ట్రం కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. ధర్నానం అన్న అడగటమే లేదా, ఇంకా ధర్నా యాడ్ చేస్తారు ఆయన? చంద్రబాబు నాయుడు గారు కనీసం రాతపూర్వకంగా ఇచ్చే ధైర్యం కానీ సాహసమే చేయట్లే, ఇక ధర్నా చేస్తాడు. మోడీకి, అమిత్ షాకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోయి ధర్నా చేసే పరిస్థితి కానీ, అడిగే పరిస్థితి కానీ, డిమాండ్ చేసే పరిస్థితి కానీ, హక్కులని సాధించుకునే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేదు అనేది అర్థమైంది. అంటే టెక్నికల్గా ఉంది, సంఖ్యపరంగా, పార్టీ పరంగా ఉంది. కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్న కేసులు, ఆయనకున్న ఆస్తులు, వీటి విషయంపైన ఏమైనా అనుమానాలు, భయాలు ఉన్నాయో కానీ మొత్తానికైతే నోరు తెరిచే పరిస్థితి లేదు. ఇది ఎలా జరుగుతున్న పరిస్థితి.